ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కరీంనగర్ కార్పొరేషన్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చివరి రోజు మేయర్ సన్మాన కార్యక్రమం జరగడం ఆనవాయితీ కాగా మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్ నుంచి వీడి బీజేపీలో చేరడంతో చివరి సమావేశం రసాభాసగా సాగింది. వీడ్కోలు సమావేశాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు కార్యాలయం ముందు నిరసనకు దిగారు. కార్పొరేషన్ చరిత్రలోనే ఇలా ఎప్పుడూ జరగలేదని మాజీ మేయర్ రవీందర్ సింగ్ స్పష్టం చేయగా మేయర్ సునీల్ రావు మాత్రం కరీంనగర్ అభివృద్ది కేవలం బీజేపీ వల్లే సాధ్యమైందని, రాబోయే కాలంలో కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగరడం ఖాయమని తెలిపారు. గతంలో మున్సిపల్ ఆఫీస్కి రావాలంటేనే ముక్కు మూసుకొని వచ్చే పరిస్థితి నుంచి ఈ రోజు మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మంచి గార్డెన్ కింద పండే విధంగా కూడా ప్రజలు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా అనేక రకాల సౌకర్యాలు చేసి ఎవరికి కూడా ఇంత ఇబ్బంది లేకుండా నగరంతో పాటు మున్సిపల్ ఆఫీసు చరిత్ర చేసినటువంటి కార్యక్రమం మాది. బ్రహ్మాండంగా రాబోయే రోజుల్లో కరీంనగర్ నగరాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి మళ్లీ మున్సిపల్ కార్పొరేషన్ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడానికి ఇది తొలి అడుగుగా నేను తెలియజేస్తా ఉన్నాను. మేయర్ గా కాషాయ కండువ కప్పుకొని సన్మాన సభలో పాల్గొనడం బీఆర్ఎస్ పార్టీలు ఎవరు కూడా సన్మానించుకునేందుకు లేరు. రాయలసీమ నగరపాలక సంస్థ మేయర్ గా బిహేవ్ చేసినట్టుంటే ఓటు వేసుకొని గౌన్ వేసుకొని సన్మాన కార్యక్రమం పెడుతుండే. సన్మానం చేస్తున్నావా, పార్టీ ప్రచారం చేస్తున్నా?